వెల్కమ్ టు ఊరువాడ. జనవరిలో సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్తారు. జనవరి 15 నుంచి 4 రోజులు స్విట్జర్లాండ్ లో పర్యటిస్తారు రేవంత్. దావోస్ లోని ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయన పాల్గొంటారు. అయితే మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు సీఎం వెంట వెళ్తారు. పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ఉంటుంది. తెలంగాణ మంత్రుల బృందం మేడిగడ్డ ప్రాజెక్ట్ ని సందర్శించింది. మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బ్యారేజ్ ని పరిశీలించారు. అంబట్పల్లి దగ్గర ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. వాస్తవాలు తెలుసుకునేందుకే మేడిగడ్డ వచ్చామన్నారు మంత్రి ఉత్తమ్. అక్టోబర్ 21న పిల్లర్ 5 ఫీట్ల మేర కుంగిందని, అప్పటి సీఎం ఈ విషయంపై నోరు మెదపలేదన్నారు. కనీసం విజిట్ కూడా చేయలేదని, రివ్యూ కూడా చేయలేదని ఆరోపించారు. దీనిపై అతి త్వరలో జ్యుడిషియల్ విచారణ జరుపుతామని, సీఎంతో భేటీ తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామన్నారు ఉత్తమ్. తమకు ఎవరిపై వ్యక్తిగత ద్వేషాలు లేవన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడంపై నిపుణులు అనుమానం వ్యక్తం చేశారని చెప్పారు. అందుకే క్షేత్రస్థాయి పరిశీలన చేశామన్నారు. సాంకేతిక లోపాలు ప్రజలకు తెలియజేస్తామన్నారు. సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. ముంపు నుంచి గ్రామాలను రక్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తుగ్లక్ చర్య అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కిందకు వెళ్లిన వాటర్ను పైకి లిఫ్ట్ చేయడం ఏంటి అని ప్రశ్నించారు. 1000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని విమర్శించారు. అధికారులు వాస్తవాలు బయటపెట్టాలని కోరారు. అసెంబ్లీలో మోటార్లతో 1000 కోట్లు దోచుకున్నారని, ఎకరానికి 12,000 ఖర్చు అవుతుందని ఆరోపించారు కోమటిరెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆతృత తప్ప ప్రజల ప్రయోజనం లేదని విమర్శించారు మంత్రి పొంగులేటి. ప్రాజెక్టు కట్టేటప్పుడు ఆర్సీసీ కట్ ఆఫ్ వాల్ కట్టి ఉంటే ఇలాంటి ప్రమాదం జరిగేది కాదన్నారు. నాణ్యత లోపం వల్లే ఇలా జరిగిందన్నారు. క్రమక్రమంగా అన్ని పిల్లర్లకు ఇదే పరిస్థితి వస్తుందని చెప్పారు. 1000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని, బాధ్యులైన వారిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అన్నారు మంత్రి పొంగులేటి. అధికారంలోకి వచ్చాక ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. రాబోయే 100 రోజులు టీడీపీ విజయం కోసం పనిచేయాలని యువతకు పిలుపునిచ్చారు. కుప్పంలో 2వ రోజు పర్యటిస్తున్న ఆయన శాంతిపురంలో ప్రసంగించారు. అధికారంలోకి రాగానే 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు చంద్రబాబు. వివాహ వ్యవస్థను పవన్ కళ్యాణ్ నాశనం చేశారంటూ పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు సీఎం జగన్. 4 ఏళ్లకోసారి పెళ్లి చేసుకోవడం, తర్వాత విడాకులు తీసుకోవడం పవన్ కు అలవాటని ఆరోపించారు. ఇలాంటి వాళ్ళు సీఎం అయితే ఆడబిడ్డల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఒక్క భార్యతో కూడా 3 ఏళ్లు కలిసి ఉండలేదు, కానీ చంద్రబాబుతో మాత్రం 15 ఏళ్లు కలిసి ఉండాలని పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు చెబుతున్నారని విమర్శించారు జగన్. ప్యాకేజీల కోసం త్యాగాలు చేసే త్యాగరాజు పవన్ కళ్యాణ్ అన్నారు జగన్. భీమవరంలో విద్యా దీవెన నిధులు విడుదల చేశారు సీఎం జగన్. జగనన్న వసతి దీవెన కోసం 4,275 కోట్లు వెచ్చించారు. అయితే పేద పిల్లలు పెద్ద చదువులతో అభివృద్ధి చెందాలని చెప్పారు. చదువు మాత్రమే మన తలరాతను మారుస్తుందన్నారు. అందుకే విద్యా వ్యవస్థలో మార్పులు చేశామని, నాడు నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మారాయని చెప్పారు జగన్. ఏపీకి కేంద్రం నుంచి సహకారం అందటం లేదని అపవాదు ఉందన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. అయితే ఇందులో వాస్తవం లేదని తెలిపారు ఆమె. రాష్ట్రంలోని ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కేంద్రం పాత్ర ఉందని స్పష్టం చేశారు. జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందన్నారు. ఇదే విషయాన్ని జనసేన నేతలు కూడా చెబుతున్నారని, మిగతా అంశాలను తమ కేంద్ర నాయకత్వం చూసుకుంటుందని చెప్పారు పురంధేశ్వరి. ఏపీని అప్పుల పాలు చేశారని ఆరోపించారు ఎంపీ రామ్మోహన్ నాయుడు. వచ్చే ఎన్నికల్లో మాయ చేయాలని చూస్తున్నారని అన్నారు. జగన్ హామీలను ఎంతవరకు అమలు చేశారో పుస్తకంగా విడుదల చేశామన్నారు. ఆడుదాం ఆంధ్రలో పాల్గొనే క్రీడాకారుల నుంచి 2,000 వసూలు చేస్తున్నారని ఆరోపించారు రామ్మోహన్ నాయుడు. మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్నారు బొత్స సత్యనారాయణ. ఎన్నికల కోడ్ వస్తే ఒక్క అభివృద్ధి పని చేయలేమన్నారు. మనం చేసిన అభివృద్ధికి పరీక్ష జరగబోతుందని తెలిపారు. సంక్షేమ పథకాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచామని, అయితే కొన్ని దుష్ట శక్తులు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పారు బొత్స. ఉన్నది లేనట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్టీపీ వ్యవస్థాపకురాలు షర్మిలకు కాంగ్రెస్ పార్టీ వెల్కమ్ చెప్తుందన్నారు ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు. షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని చెప్పారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి ఎవరు వచ్చినా చేర్చుకుంటామన్నారు గిడుగు రుద్రరాజు. పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత లేదు, కొంతమంది ఎమ్మెల్యేల మీదే అసంతృప్తి ఉందన్నారు ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. సామాజిక సమీకరణాల్లో భాగంగా కొన్ని మార్పులుంటాయన్నారు. అన్ని స్థానాల్లో గెలిపే లక్ష్యంగా మార్పులు చేర్పులు జరుగుతాయన్నారు. కొందరు వ్యక్తిగత కారణాలతో పార్టీ మారుతూ జగన్ పై నిందలు వేయడం కరెక్ట్ కాదన్నారు వైవి సుబ్బారెడ్డి. తెలంగాణలో అసలైన విజయం సాధించింది బీజేపీనే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవలేదు, లాభపడిందన్నారు.
బీజేపీ 100% ఓట్లు పెంచుకుందని అన్నారు. సీఎంను, సీఎల్పీ నేతను ఓడించిన ఘనత బీజేపీదే అని తెలిపారు. బీఆర్ఎస్ మునిగిపోయిన పడవ, కాంగ్రెస్ మునగబోయే పడవ అని విమర్శించారు. రాష్ట్రంలో 10 ఎంపీ సీట్లు 35% ఓట్లు సాధించడమే తమ లక్ష్యమన్నారు లక్ష్మణ్. కాంగ్రెస్ అడ్డగోలు హామీలిచ్చిందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ప్రజాపాలన పేరుతో తప్పించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. శ్వేతపత్రాలంటూ తప్పించుకుంటున్నారని చెప్పారు. 6 గ్యారంటీల దరఖాస్తులు అసంబద్ధంగా ఉన్నాయని తెలిపారు. పత్రాల డ్రామాలు ఎక్కువ కాలం సాగమన్నారు జగదీష్ రెడ్డి. హైదరాబాద్ లో ప్రజావాణికి జనం పోటెత్తారు. దరఖాస్తులు పట్టుకుని ప్రజాభవన్ ముందు క్యూ కట్టారు. వివిధ సమస్యలతో రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజావాణికి వచ్చారు ప్రజలు. అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. 2023 వార్షిక నివేదిక విడుదల చేశారు తెలంగాణ డీజీపీ రవిగుప్తా. తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని చెప్పారు. సమాజానికి డ్రగ్స్, సైబర్ క్రైమ్ పెద్ద సవాల్గా మారాయన్నారు. ఈ అంశాల్లో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా ఉందని, డ్రగ్స్ విషయంలో ఎవరిని ఉపేక్షించబోమన్నారు డీజీపీ. ఈ విషయంలో విద్యాసంస్థలు కూడా అలర్ట్ గా ఉండాలని ఆయన సూచించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పాలకవర్గంలో ముసలం మొదలైంది. 21 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. అవిశ్వాసం నోటీస్ ఇచ్చాక కౌన్సిలర్లతో చైర్మన్ రాజేశ్వరరావు వాగ్వాదానికి దిగారు. ఓ హోటల్ దగ్గర చైర్మన్, కౌన్సిలర్ల మధ్య రగడ జరిగింది. కుప్పంలో 2వ రోజు పర్యటించారు చంద్రబాబు. కుప్పంలో సొంతింటి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. 2 ఎకరాల స్థలంలో జరుగుతున్న ఇంటిని నిర్మాణం చేపట్టారు. కాంట్రాక్టర్లు, ఇంజనీర్లతో మాట్లాడి పనులను అడిగి తెలుసుకున్నారు. గత ఏడాది జూలైలో ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు చంద్రబాబు. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వ బాధ్యత అన్నారు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. హోదాతో రాష్ట్రాలపై ఆర్థిక ఒత్తిడి తగ్గుతుందని తెలిపారు. హోదా కోసం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తామన్నారు. ప్రత్యేక హోదా అధ్యాయం ముగియలేదని, ఇప్పుడు మొదలు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు లక్ష్మీనారాయణ. సీఎంఓ నుంచి ఫోన్ రావడంతోనే జగన్ ను కలుసుకున్నట్టు చెప్పారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. జగన్ తో రాజకీయ అంశాలు ఏవీ కూడా మాట్లాడలేదని చెప్పారు. జగన్ ఆదేశానుసారం నడుచుకుంటానన్నారు ఎమ్మెల్యే. ఎన్నికల్లో పంతం కోసం పనిచేసి మాజీ మంత్రిని ఓడించానని వసంత కృష్ణ ప్రసాద్ గుర్తు చేశారు. జగంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు హాట్ కామెంట్స్ చేశారు. టికెట్ ఎవరికిచ్చినా ఓకే, తనకంటే బెటర్ గా ఉంటే కలిసి పనిచేస్తానన్నారు. అందరినీ కలుపుకుపోయే వాళ్లకే టికెట్ ఇవ్వాలన్నారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటే పార్టీకే నష్టమని, తోట నరసింహానికి టికెట్ ఇస్తే సహకరిస్తానని చెప్పారు ఎమ్మెల్యే చంటిబాబు. కాకినాడ జేఎన్టీయూ దగ్గర ఏర్పాటు చేసిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలని తొలగించారు. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఫ్లెక్సీలను వెంటనే కట్టాలని డిమాండ్ చేశారు జనసేన కార్యకర్తలు. పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను తొలగించి వాటి స్థానంలో స్థానిక ఎమ్మెల్యే కన్నబాబు ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో వివాదాస్పదమైంది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో వైసీపీ ప్రజాప్రతినిధుల రాజీనామాల పర్వం కొనసాగుతుంది. గాండ్లపెంట మండలంలో 10 మంది సర్పంచులు, 4 ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు రాజీనామా చేశారు. ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి సీటు నిరాకరించడంతో తమ పదవులకు రాజీనామా చేశామన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరులో కేంద్ర మంత్రి హాజరైన వికసిత భారత్ సంకల్ప సభలో గందరగోళం నెలకొంది. కార్యక్రమంలో మంత్రి రజనీ తన ప్రసంగంలో ప్రధాని పేరు ప్రస్తావించకపోవడంపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర పథకాన్ని వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీగా మార్చడం పట్ల మండిపడ్డారు. అయితే వారికి బీజేపీ నేత జయప్రకాష్ నారాయణ సర్ది చెప్పారు. చింతలపూడి ఎమ్మెల్యేను మారుస్తున్నారన్న ప్రచారం జోరందుకోవడంతో తాడేపల్లికి బయలుదేరారు చింతలపూడి ఎమ్మెల్యే ఎలజా వర్గం. సుమారు 100 కార్లతో అనుచరులతో సీఎం క్యాంప్ ఆఫీస్ కు బయలుదేరారు ఎమ్మెల్యే. మళ్లీ ఎలిజాకే టికెట్ ఇవ్వాలని అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు టీడీపీ ఇన్ఛార్జి పార్టీ కరపత్రాల్లాగా కరెన్సీ నోట్లు పంపిణీ చేశారు. ఎన్నికలకు ముందే ప్రచారంలో కరెన్సీ నోట్లు పంచడం చర్చనీయాంశమైంది. టీడీపీ ఇన్ఛార్జి థామస్ ఇచ్చే కరెన్సీ నోట్ల కోసం జనం ఎగబడ్డారు. గ్రామాల్లో కనిపించిన వారికల్లా నోట్లు పంచుతూ సందడి చేస్తున్నారాయన. తిరుపతిలో అచ్యుతం శ్రీపాదం సూత్రాలకు శంకుస్థాపన చేశారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి, చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. శ్రీ గోవిందరాజు సత్రాల స్థానంలో 2 వసతి సముదాయాలు 2 ఏళ్లలో నిర్మించామని చెప్పారు భూమన. 2 బ్లాకుల్లో 8,200 మంది అయినా చేయవచ్చని చెప్పారు. ఏపీ ఒడిశా బార్డర్లో మావోయిస్టుల భారీ డంప్ ని స్వాధీనం చేసుకున్నారు భద్రతా బలగాలు. కలిమిల పరిధి బెజ్జంగివాడ అటవీ ప్రాంతంలో ఈ డంప్ లభ్యమైంది. భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో తొలి కోవిడ్ మరణం నమోదైంది. పుట్టపర్తిలో బాబా సమాధి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు కరోనాతో మృతి చెందాడు. మృతుడు యూకే పౌరసత్వం కలిగిన భాస్కర్ జోషిగా గుర్తించారు. తీవ్ర అనారోగ్యంతో గతం వారమే ఆసుపత్రిలో చేరారు భాస్కర్ జోషి. హైదరాబాద్ లోని సేలింగంపల్లి జాతీయ రహదారి ఫుట్పాత్ పై వెలిసిన షాపులను తొలగించారు జీహెచ్ఎంసీ అధికారులు. హైవేపై ఫుట్పాత్లను ఆక్రమించి వ్యాపారం చేస్తున్న వ్యాపారుల షాపులను తొలగించారు టాస్క్ ఫోర్స్ సిబ్బంది. అయితే ఎలాంటి సమాచారం లేకుండా తొలగించడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో రిపబ్లిక్ డే రిహార్సల్స్ జోరుగా జరుగుతున్నాయి. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు పడిపోయి మంచు కురుస్తుంది. తీవ్రమైన చలిలోనూ ఈ పరేడ్ రిహార్సల్స్ చేస్తూనే ఉన్నారు. ప్రత్యేక బలగాల బృందం, సీనియర్ ఇండియన్ ఆర్మీతో పాటు పారామిలిటరీ సిబ్బంది కలిసి ఉదయమే ప్రాక్టీస్ మొదలుపెట్టేశారు. అయోధ్య నగరి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అయోధ్యలో కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం దృశ్యాలివి. అయితే ప్రధాని మోదీ ఈ ఎయిర్పోర్ట్ ను రేపు ప్రారంభిస్తారు. రామాయణ కావ్యాన్ని రచించిన వాల్మీకి పేరునే ఈ విమానాశ్రయానికి ఖరారు చేశారు. మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయోధ్య ధామ్ అని పిలుస్తారు. రేపు అయోధ్యలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఈ సందర్భంగా హనుమాన్ ఘడి ఆలయంలో యోగి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేపు ప్రధాని పర్యటన నేపథ్యంలో అయోధ్యలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. అయోధ్యలో అడుగడుగునా పోలీసులు మోహరించారు. ప్రత్యేక డ్రోన్ల ద్వారా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు పోలీసులు. అలాగే నిషేధిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రధాని రాక సందర్భంగా అయోధ్య నగరం పుష్పవనంగా మారిపోయింది. ఎక్కడ చూసినా పూలదండలే కనిపిస్తున్నాయి. దూర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా పూలు తెప్పించి దండలు గుచ్చుతున్నారు. పుష్పాలంకరణ కోసం ఇతర ప్రాంతాల నుంచి పనివాళ్లొచ్చి అయోధ్యలో పనిచేస్తున్నారు. రామ మందిర ప్రతిష్టలో తమ వంతు పనిచేస్తున్నందుకు పూలమాలల తయారీదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయోధ్య రాముడి విగ్రహం నమూనాపై ఓటింగ్ జరిగింది. రాముడి విగ్రహానికి సంబంధించి 3 నమూనాలు తయారు చేయగా అందులో ఒకదాన్ని రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ఓటింగ్ ద్వారా ఎంపిక చేసింది. అయోధ్య రామాలయంలోని గర్భగుడిలో జనవరి 22న ప్రతిష్ఠించే రాముడి విగ్రహం 51 అంగుళాల పొడవు ఉంటుంది. అయోధ్యలో కొలువు తీరబోయే శ్రీరాముడికి జలాభిషేకం చేపడతారు. ఇందుకోసం ఆయన అత్తవారింటి నుంచి అంటే నేపాల్ నుంచి నీళ్లు అయోధ్య నగరానికి చేరుకుంటున్నాయి. జలాభిషేకానికి నేపాల్ నదులైన భాగమతి, నారాయణి, గంగాసాగర్, దూద్మతి, కాళీ, గండకి, కోషి, కమల వంటి నదుల నుంచి పవిత్ర జలాలను రోడ్డు మార్గం గుండా తీసుకొస్తున్నారు. నేపాల్ హిందూ పరిషత్ అనే సంస్థ జనకాపూర్ నుంచి ర్యాలీగా అయోధ్యకి ఈ జలాలను తీసుకొస్తోంది. గోరఖ్పూర్లో ఈ సందడి కనిపిస్తుంది. జేడీయూ అధ్యక్షుడిగా మరోసారి నితీష్ కుమార్ ఎన్నికయ్యారు. అంతకుముందు అధ్యక్షుడిగా ఉన్న లలన్ సింగ్ రాజీనామా చేయడంతో తిరిగి నితీష్ కుమార్ ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. మరోవైపు నితీష్ ఎంపికతో పాట్నాలోని జేడీయూ ఆఫీస్ ఎదుట కార్యకర్తలు స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. కాబోయే ప్రధానమంత్రి అభ్యర్థి నితీష్ కుమార్ అంటూ నినాదాలు చేశారు కార్యకర్తలు. చెన్నైలో డీఎండీకే పార్టీ చీఫ్ కెప్టెన్ విజయకాంత్ పార్థివ దేహానికి ప్రముఖులు నివాళులర్పించారు. తమిళనాడు గవర్నర్ రవి, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై, నటుడు కమల్ హాసన్ విజయకాంత్ కి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సంఘీభావం తెలిపారు. చెన్నైలోని కెప్టెన్ విజయకాంత్ అంత్యక్రియలు ముగిశాయి. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది ప్రభుత్వం. సీఎం స్టాలిన్, అన్నాడీఎంకే నేతలు, తెలంగాణ గవర్నర్ తమిళిసై సహా ప్రముఖులు అంత్యక్రియలకు హాజరయ్యారు. అంతకుముందు విజయకాంత్ అంతిమయాత్రలో వేలాది మంది అభిమానులు పాల్గొన్నారు.